ఇక్కడ గీ అవ్వ ఏమంటాందో ఈయన రేవంత్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు చూసే ఉంటారు. మీ రాజకీయ అనుభవంలో మేము చెప్పే వాళ్ళం కాదు కానీ అనేక ఎత్తుపల్లాలను చూసే ఉంటారు. తొక్కుకుంటూ వచ్చిర్రా, పేగులు మెడలేస్తారా, చెట్టుకు కట్టేసి లాగుల తొండలు జొర్రేస్తారా, ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ మీరు మాట్లాడిన మాటలే, వాటన్నింటినీ నేను పరిగణలోకి తీసుకోవట్లేదు. కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ తెలంగాణలో పేదవాడు బ్రతకాలన్నా, పేదవాడు కనీసం వాళ్ళ యొక్క జీవితాన్ని కాలం వెళ్ళదీయాలన్నా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడో మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి ఇక్కడ ఈ తల్లి ఏమంటుందో ఒకసారి చూడు. నా కడుపు కొడితే మీకేమొచ్చింది? ఇగో ఈ తల్లి అడుగుతున్నది. తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడురి, ఈ తల్లి ఏమడుగుతున్నది అంటే, నా కడుపు కొడితే మీకేమొచ్చింది ముఖ్యమంత్రి గారు? నా కడుపు కొడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమొచ్చింది? నా కడుపు కొడితే ఈ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏమొచ్చింది? నా కడుపు కొడితే ఈ అధికారులకు ఏమొచ్చింది? నా కడుపు కొట్టడం వల్ల మీకు జరిగిన లాభం ఏంటి? నా కడుపు ఎందుకు కొడుతున్నారు అంటూ ఈ తల్లి తన కన్నీళ్లతోని ఆగ్రహ ఆవేశాలతోని అడుగుతున్నది. ఏమడుగుతున్నది ఒకసారి ఇక్కడ చూడుర్రి. ఏయ్ రేవంత్ రెడ్డి అడుగుతున్నది, ఆ తల్లి అడుగుతున్నది, నేను అనట్లే. ఏ రేవంత్ రెడ్డి, నీకు అమ్మ అక్క చెల్లెళ్ళు ఉంటే నాలాంటోళ్లకు అన్యాయం జరగదు. నీ కుటుంబంలో కూడా ఆడబిడ్డలు ఉంటారు, భార్య పిల్లలు, నానమ్మ అమ్మమ్మ లేకపోతే అక్క చెల్లెలు ఉంటారు. నాకు అన్యాయం జరగవద్దు, నాలాంటోళ్లకు అన్యాయం జరగవద్దు. ఎందుకంటే నేను కూడా నీ ఇంటి ఆడబిడ్డనే. నాకు ఇట్లా ఎట్లా అన్యాయం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నది ఆడబిడ్డ. నీ ప్రభుత్వంలోనే మా పేదోళ్లకు కష్టాలు వచ్చినాయి, నా పాల కేంద్రాన్ని నాశనం చేసిండ్రు. నేనేమన్నా అక్రమ దందాలు చేస్తున్నానా? కాంగ్రెస్కు ఏం అన్యాయం చేసినాని ఏం అన్యాయం చేశామని కూలగొట్టిర్రు? 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నందుకు ఈ శిక్షణ. నీకు నీతి నిజాయితీ ఉంటే ఎట్లా కూలగొట్టినవో అట్లా మళ్ళీ కట్టి, లేకుంటే నీ పార్టీ నాశనం అయిపోతుంది. ఏంది శుక్రవారం ఉప్పల్ చిల్కానగర్లోని తన పాల కేంద్రాన్ని బుల్డోజర్లతో కూలగొట్టిన సర్కార్పై బాధితురాలు రాధికా గౌడ్ ఆక్రోశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా గ్రహించాలి. ఇందులో కీలక అంశాలు ఏంటి అంటే, ఇగో ఒక్కసారి గిది, నేనేమైనా అక్రమ దందాలు చేస్తున్నానా అంటే, నేనేమన్నా సారమ్ముతున్నానా, గంజాయి అమ్ముతున్నానా, లేకపోతే పూర్తి స్థాయిలో అక్కడ ఏమైనా వ్యభిచారాలు నడుస్తున్నాయా, లేకపోతే ఉగ్రవాద మూకలకు సంబంధించిన కదలికలు ఉన్నాయా, ఎలాంటి తప్పులు చేస్తున్నా, నేను ఏ తప్పు చేస్తున్నా, ఏ అక్రమ దందా చేస్తున్నా అని ఇది కూలగొడతారు అంటూ ఆ తల్లి అడుగుతున్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారిని ఈ తల్లి అడుగుతున్నది. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, నేను కూడా మీ ఆడపిల్లలు ఎక్కనే కదా. 20 ఏళ్ల నుంచి పాల కేంద్రం నడుపుకుంటున్నా, చిన్న డబ్బా పెట్టుకొని. నేను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తనే. 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఆడపిల్లనే. 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగిన కార్యకర్తనే. అంటే 20 ఏళ్ళు జెండా పట్టుకొని మోసినందుకు నా శిక్ష, ఇలాంటి శిక్ష విధించినవా రేవంత్ రెడ్డి అంటూ ఈ ఆడబిడ్డ అడుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి చూడండి ప్రజలరా, ఈ ఆడబిడ్డ ఏమని అడుగుతున్నది అంటే, 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మోసిందట. 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నీతి నిజాయితీ నిబద్ధతతోని క్రమశిక్ష కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ ఉంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసిందంటే, ఆ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈ తల్లి కూడా కూడగొట్టింది. కాంగ్రెస్కు ఏం అన్యాయం చేశామని కూలగొట్టిళ్ళు? 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉంటున్నందుక ఈ శిక్ష. నీకు నీతి నిజాయితీ ఉంటే మళ్ళీ ఎట్లున్నదో గట్లా కట్టి అని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పేదోళ్ళ బతుకులను ఎట్లా చిందరవందర చేస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు మన బ్రతుకులు ఎట్లున్నాయి, మన భవిష్యత్తు ఎట్లున్నది, రేపు పొద్దుగాల బతుకులు ఏంది. ప్రభుత్వం అంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు ఇక్కడనే ఉంటుంది ఏంది, మన సికింద్రాబాద్ నుంచి ఈ ఉప్పల్ పోయే రూట్లో అక్కడ టనెల్ దాటిన తర్వాత ఎడమ సైడు కూరగాయలకు సంబంధించిన మార్కెట్ ఉంటుంది. అలా ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడైనా స్థలం ఉంటే ఈ పేద బిడ్డలకు ఇస్తే వాళ్ళు అక్కడ పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారండి, పాలు అమ్ముకుంటారు. పాల వ్యాపారానికి సంబంధించిన డబ్బండి, అది పాల కేంద్రాన్ని నాశనం చేసేళ్ళు. ఏడ్చింది, దండం పెట్టింది, అడ్డం పెట్టి అక్కడ అడ్డము అదేంది దానికి ఈ మిషన్కు అడ్డం పోయింది, వాళ్ళ దండం పెట్టింది, కాలు మొక్కింది, ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేసినా కూడా ఏ ఒక్కరూ కనికరించలే. అయ్యా నేను కాంగ్రెస్ పార్టీ జెండా మోసినా, నేను కాంగ్రెస్ పార్టీ జెండా కోసం పనిచేసినా, నేను ఒక కార్యకర్తను, 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నాకు ఈ శిక్ష అంటూ కూడా ఈ తల్లి అడుగుతున్నది. ఈరోజు
ఈ తల్లి అడుగుతున్నది. 20 ఏళ్ల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకే నాకు శిక్ష వేసింది. ఇదెక్కడి ఘోరం, ఇదెక్కడి నేరం, ఇదెక్కడి పంచాయతీ? కాంగ్రెస్ పార్టీకి ఓటే అని చెప్పినందుకే ఈరోజు పూర్తి స్థాయిలో నా పాల కేంద్రాన్ని కూల్చేస్తున్నారు అని తల్లి అడుగుతున్నది. ఇక్కడ చాలా క్లారిటీగా అడిగింది. రేవంత్ రెడ్డి, నీకు అమ్మ అక్క చెల్లెలు ఎట్లా ఇగో చూడు, నీకు అమ్మ అక్క చెల్లెలు ఉంటే నాలాంటోళ్లకు అన్యాయం చేయొద్దు అని అడుగుతున్నా. ఎందుకు అంటే ఆ తల్లి యొక్క ఆగ్రహావేశం. మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డ లెక్కనే నేను కూడా ఆడబిడ్డనే, నా జీవితాన్ని ఆగం చేయకు, పాల కేంద్రాన్ని నడుపుకొని నా కుటుంబాన్ని ఎల్లదీసుకుంటున్నా, కడు పేదరికానికి సంబంధించిన ఒక మధ్యతరగతి పేద ఆడబిడ్డను, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఆడబిడ్డను రేవంత్ రెడ్డి ఇట్లా చేసుడు కరెక్టేనా అని తల్లి అడుగుతున్నాను. అంటే కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా రక్షణ లేదు. చాలామంది ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మా ప్రభుత్వం కదా వచ్చిందని అనుకుంటున్నారు, కానీ మీ ప్రభుత్వమే మీ జీవితాలను నాగం చేసే పరిస్థితి ఉంది. మీ ప్రభుత్వమే మీ బతుకులను నాగం చేసే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ కూడా ఇదే. ఇదెక్కడి పంచాయతీ అనేది చాలామంది కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది.